మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. శవ రాజకీయాలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనుకుంటున్న వైసీపీ కుట్రలను సాగనివ్వమని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసుల తీరు మార్చాల్సిన అవసరం ఉందని, ప్రజలకు రక్షణ కల్పించేందుకే పోలీసు వ్యవస్థ ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే జనసేన పార్టీ పనిచేస్తుందని గాదె స్పష్టం చేశారు. మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజల కోసం ఉండవలసినటువంటి ఉన్నటువంటి పదవి అది. కానీ వాళ్ళ కొంతమంది స్వార్థపరులు దాన్ని ఒక లైసెన్స్ గా క్రియేట్ చేసుకున్నారు. పోలీసు ఉద్యోగం అనేది సంపాదించుకోవడానికి ఒక లైసెన్స్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దయచేసి చెప్తున్నాం, పైనుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలోని ఉద్యోగస్తులందరూ కూడా ప్రజల కోసమనే భావంతో మీరు పనిచేయండి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయంలో పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, మస్తాన్ వలి, సుధీర్ బాబు, మోషే, కరీం తదితరులు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కాపుల సంక్షేమం కోసం అంకుటిత దీక్షతో ముద్రగడ అలుపెరిగిన పోరాటం చేశారని వారు గుర్తు చేశారు. మంచి స్నేహితుడు, మంచి మర్యాద కుటుంబం. మర్యాద అనేది మరి ఆ కుటుంబంలో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. నేను నలుగురు కలిసి వారి ఇంటికి వెళ్తే స్వయంగా వారు ఇంట్లో భార్యాభర్త వంటకాలు వండి మాకు ఆ విధంగా మరి బ్రేక్ఫాస్ట్ 9 రకాల బ్రేక్ఫాస్ట్లు మరి పెట్టారు. ఆతిథ్యం అనేది అక్కడ ఆ ఇంట్లోనే ఉంది. ఆస్తులు మొత్తం మరి కరప్షన్ లేకుండా, చేయి తప్పకుండా ఉన్న ఆస్తుల్ని మరి అమ్మి ఆ విధంగా ప్రజల కోసం అని చెప్పని మరి వచ్చిన స్నేహితులకి, భోజనాలకి, వాటికే మరి మర్యాద కోసమే ఖర్చు పెట్టిన ఘనత ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ నాయకుడు లేని ఘనత వారికి ఉందని చెప్పి మనం చేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతే కాపులు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఒకది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని నమ్మినటువంటి వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఆ కోణంలో పనిచేయాలని చెప్పి మేమంతా కూడా కుర్రాళ్ళగా మేమంతా ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఎన్ని పనులు చేసినా, ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కాపులు కావాలి అంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పి బలంగా విశ్వసించినటువంటి వ్యక్తి. అటువంటి నాయకుడు, అతని యొక్క అకస్మాత్ మరణం నాలాంటి వ్యక్తులకు కానివ్వండి, సమాజానికి కానివ్వండి చాలా నష్టదాయకం. మరి అటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ నెల 17వ తేదీన ప్రధాని మోడీ మంగళగిరి రైల్వే స్టేషన్ను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సందర్భంగా అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 12.56 కోట్లతో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మంగళగిరి రైల్వే స్టేషన్ను పునర్వ్యవస్థీకరణ చేశారు. జూలై 17వ తేదీన ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అమరావతికి ముఖద్వారంగా మంగళగిరి రైల్వే స్టేషన్ ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రారంభోత్సవ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో రైల్వే స్టేషన్ పరిసరాల్లో అధికారులు తనిఖీలు చేశారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వందెల నాసర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. పేద విద్యార్థులకు శాపంగా మారిన జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం పూర్తయినా విద్యా సంస్థల ఫీజు బకాయిలు ఉన్నాయంటూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు యశ్వంత్, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశాము. ఏ ఒక్క కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధం లేకుండా విద్యార్థి సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు. సూటిగా అడుగుతూ ఉన్నాం. ఇదే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఆలపాటి గారు తన సొంత ఎన్ఆర్ఐటి బీటెక్ కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వట్లా. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో సర్టిఫికేట్ ఇవ్వడంలా ఏమన్నంటే రియంబర్స్మెంట్ మీ లోకేష్ విడుదల చేయలేదు, మేము సర్టిఫికేట్లు ఇవ్వని చెప్పి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 19 ప్రభుత్వ యూనివర్సిటీలు మీ ఆదేశాలని ఒక పీస్ ఆఫ్ చెత్త పేపర్లా చూస్తూ ఉన్నారు. ఏరుమగ జగదీశ్వర కోటిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 1600 మంది విద్యార్థులకు 55 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. బుధవారం పలకలూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ప్రతిపాడు ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్, నిర్వాహకులు పోలూరు వెంకటరెడ్డి, ఏరువ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. గత 15 ఏళ్ల నుంచి పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేస్తూ ఉండడం గర్వంగా ఉందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి గత 15 ఏళ్ల నుంచి పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ చేస్తుండడం గర్వంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి తెలిపారు. భావి భారత పౌరులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే దాతలు మరింతగా స్పందించాలని సూచించారు. ఏరువ సాయిరాం చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు పంపిణీ నిరంతరం కొనసాగించాలని కోరారు. అందులో ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రతి పని, అది ప్రభుత్వమైన వ్యక్తి అయినా, పిల్లల భవిష్యత్తు మీద పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి, అది ఖచ్చితంగా సమాజాన్ని మంచి దిశగా నడిపించడానికి, ఒక అభ్యుదయ దిశగా నడిపించడానికి, ఒక మంచి భావి తరాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా నేనేం చేస్తానులే ఒకరిని అనుకోకుండా ఒకరినైనా ఎంతగా చేయగలనో చూపించిన సాయిరాం ఆదర్శప్రాయుడు. అలాగే ఆయన కన్నా తల్లిదండ్రులు ఆయన కోటిరెడ్డి గారు కానీ జగదీశ్వరి గారు కానీ వాళ్ళు ధన్యజీవులు. వాళ్ళను ఈరోజు చిరస్థాయిగా అందరి గుండెల్లో నిలబడేట్టు చేయగలిగాడు. ఇంకా అంతకంటే వాళ్లకు ఒక కొడుకు ఎవరైనా తల్లిదండ్రులకు చేయగలిగిన వేరే ఉంటుందని నేను అనుకోవట్లేదు. దాన్ని కట్టించాం. స్కూల్ కట్టించడానికి చాలామంది హెల్ప్ చేశారు. అది మా ఒక్కళ్ళకి చెప్పుకోకూడదు. సో అలా స్కూల్ కట్టించిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయొచ్చు అంటే స్కాలర్షిప్స్ ఇవ్వాలి చాలామంది పేద విద్యార్థులు ఉన్నారని అప్పటి నుంచి 99, 2000 నుంచి ఫస్ట్ మా ఊర్లో వరకు మొదలుపెట్టాం. మా ఊర్లో 2 స్కూళ్ళు ఉన్నాయి, హై స్కూల్, ప్రైమరీ స్కూల్. అలా మొదలు పెడుతూ 2012కి నాకు కొంచెం ఫైనాన్షియల్ క్యాపబిలిటీ బెటర్ అయిన తర్వాత మన ఊరే కాదు ఇంకా చుట్టుపక్కల కూడా తీసుకోవచ్చు అని చెప్పి అట్లా 10, 12తో మొదలైతే ఈరోజు 52 స్కూల్స్కి మనం ఈరోజు వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ, బీఎస్సీ, ఎంటెక్ లేకపోతే ఎంబీబీఎస్ వీళ్ళందరికీ కూడా మనం అదర్ స్టూడెంట్ కేటగిరీలో మనం ఈరోజు 53 లక్షలు ఈ సంవత్సరం మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అడవి తక్కిళ్లపాడులోని టాప్ కిడ్స్ స్కూల్లో నూతన విద్యార్థి నాయకత్వ మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ చావలే సునీల్ నూతనంగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు సాష్లు ధరింపచేసి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పాఠశాల మాసపత్రిక పినాకిల్ ద వాయిస్ ఆఫ్ ద కిడ్స్ తొలి సంచికను డాక్టర్ చావలే సునీల్ ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, రచనా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఈ మాసపత్రిక కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం చావలే సునీల్ మాట్లాడుతూ నాయకత్వం అనేది పదవితో కాకుండా బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం, నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం అని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న టాప్ కిడ్స్ స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ విద్యా సంవత్సరానికి అభినవ్ హెడ్ బాయ్ గా, ప్రణవి హెడ్ గర్ల్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన నాయకత్వ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. He is exceptionally good in all the extracurricular activities and has depicted leadership all throughout the academics and in the years that have bygone. ఎల్నినో సమస్య తీవ్రతగా ఉంటుందని వైసీపీ నాయకులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు.
2 నెలలుగా ఎల్నీనో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. 1950 నుండి 15 సార్లు మన దేశం ఎల్నీలో బారిన పడిందన్నారు. ఎల్నీలో ప్రభావం వలన వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియదన్నారు. వర్షానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుందన్నారు. రైతాంగానికి పంటకి కావాల్సిన నీరు ఉండదు కాబట్టి తక్కువ నీటితో పండే పంటలను వేసుకోమని ముందుగానే రైతులకు చెప్పామన్నారు. ముందు జాగ్రత్తగా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా అందిస్తున్నామని చెప్పారు. ఈసారి మీరు నీరు ఎక్కువగా వినియోగించేటటువంటి పంటలకు దూరం కండి. 2-3 పంటలు వేసుకోవాలన్నటువంటి ఆలోచనకు కొద్దిగా దూరం కండి. సో కొద్దిగా డ్రై స్పెల్స్తో మనకు రెయిన్ ఫెడ్ ఉండేటటువంటి అటువంటి పంటలు వేసుకోండి. తక్కువ నీటిని కోరేటటువంటి పంటలు వేసుకోండి. తద్వారా మనం ఈ ఎలినోని అధిగమించవచ్చు అన్నటువంటి అంశం మీద మనం ఉన్నాం. అయితే ఈసారి పర్టికులర్గా ముందస్తు చర్యలో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన కూడా మీకు ఒక మాట చెప్తాను. అక్కడ ఇరాన్ అమెరికాకి యుద్ధం జరుగుతుందన్నటువంటి విషయం తెలుసు. 10 రోజులకు ఒకమారు యుద్ధం అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో యుద్ధం జరుగుతుంది. అయితే మరి అక్కడి నుంచి రావాల్సినటువంటి సముద్రం ద్వారా ట్రాన్స్పోర్ట్ కావాల్సినటువంటి ముఖ్యంగా మనకు రావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కొరత ఏర్పడింది అన్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. కానీ ఎక్కడ కూడా కొరత కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే ఎరువులకు సంబంధించి బడ్జెట్ ప్రొవిజన్లో డబ్బులు ముందుగానే పే చేసుకొని మనం ఎరువులు తెప్పించుకోవడం కానీ, ఈరోజు రైతాంగానికి తక్కువ ఇవ్వచ్చు మేము యూరియా, కానీ అవసరం మేరకు ఇస్తున్నాము శాస్త్రవేత్తలు చెప్పినటువంటి పరిణామంలో. నాగార్జున సంగీత నృత్య సాంస్కృతిక కేంద్రంలో ప్రముఖ గాయని ఎస్ జానకి సంతాప సభ జరిగింది. బ్రాడీపేటలోని నాగార్జున సాంస్కృతిక కేంద్రంలో సెక్రటరీ పిఎస్ఎన్ మూర్తి, జనరల్ సెక్రటరీ డాక్టర్ కె సూర్యనారాయణ ఎస్ జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయనీమణి ఎస్ జానకితో నాగార్జున సాంస్కృతిక కేంద్రానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి శ్రోతల్ని ఉర్రూతలూగించిన గొప్ప గాయని ఎస్ జానకి అని కొనియాడారు. ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు. ఎస్ జానకి మన గుంటూరు ఆడపడుచు కావటం మన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు ఎన్నో పాటలు పాడారు. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన అని, అలాగే అనేక కార్యక్రమాలు చేశారు. మన సంస్థ తరఫున చేశారు. అనేక పాటలు పాడారు. వారు మన మధ్య లేరంటం ఎంతో బాధాకరం. అలాగే వారి పాటలు పాడిన పాటలు అన్నీ జీవితకాలం నిలిచిపోతాయని ఆశిస్తూ, మరి సంగీతంలో ఒక రకంగా పాడుకుంటూ పోవటం కాదు, ఎన్ని రకాలుగానో ఆవిడ ఎంత క్రిటికల్ సిచ్యుయేషన్స్లో కూడాను చాలా బాగా పాడగలిగి అందరినీ మెప్పించారు. ప్రజలనే కాదు, సంగీత విద్వాంసుల చేత కూడా ఓహో అనిపించగలిగినటువంటి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.